క్రైస్తల అలసిన వారిని ఊరడించు మాటలు మార్చి 7. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగట వలన రూపాంతరము పొందుడి. రోమా 12:2. ఎవరైతే వివాహము చేసుకొనబోచున్నారో వారి వివాహ విషయమైన దేవుని పరిపూర్ణ చిత్తమును ఎరిగిన వారై ఉండవలెను. బాహ్యమునకు కనబడు దానిని బట్టి కానీ, శరీర ఆకర్షణను బట్టి కానీ, భూ సంబంధమైన ఆస్తి లేక లోక సంబంధమైన అర్హతలను బట్టి కానీ నడిపించబడకూడదు. చాలామందికి వివాహ జీవితం గురించి చాలా తప్పు అభిప్రాయం కలదు. చాలామంది సంతోషము కొరకై అందము, ఐశ్వర్యము, విద్యపై ఆధారపడుదురు. అందువలనే వారు అంతమున నిరుత్సాహపడుదురు. వివాహము చేసుకొనదలచిన వారు తగినంత సమయము ప్రార్థనలో కనిపెట్టవలెను. ఆయన తన చిత్తమును మనకు స్పష్టముగా తెలుపునట్లు ఆయనకు మనము సమయం ఇవ్వవలెను. అంతేకాక ఆయన పరిపూర్ణ చిత్తమును గూర్చిన సంపూర్ణ నిశ్చయతను మనము కలిగి ఉండవలెను. దేవుని వాక్యము ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకునుడి. ఎఫెసీ 5:17 అని చెప్పుచున్నది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగట వలన రూపాంతరము పొందుడి. రోమా 12:2. దేవుని చిత్తమును తెలుసుకుని ఆ ప్రకారము మనము చేసిన ఎడల దేవుని దయను సహాయమును పొందగలము. పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు. మత్తయి 12:50 అని ప్రభువు చెప్పెను. ఎవరైతే తిరిగి జన్మించిరో వారిలో నుండి యేసుక్రీస్తు ప్రభువు యొక్క జీవము నది వలె ప్రవహించును. ఎవరైతే తిరిగి జన్మించలేదో వారిలో జీవం ఉండదు. అటివారు దేవుని చిత్తమును ఏమాత్రమును కనుగొనలేరు. అందుచేతనే వివాహము చేయక మునుపు జతపరచబడనై ఉన్న వారిని మీరు రక్షించబడితిరా? మీ పాపములు క్షమించబడినవా? మీరు నిత్యజీవ వరమును పొందితిరా అని ప్రశ్నించుదుము. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె వ్యక్తిగతముగా ప్రార్థించి వారు జతపరచబడు విషయములో దేవుని చిత్తమును స్పష్టముగా తెలుసుకొనవలెను. రేపు ఏమి జరుగునో ఎవరికీ తెలియదు. మన ఆరోగ్యము బాగుండకపోవచ్చును, మన పరిస్థితులు మారిపోవచ్చును, మనం ఎంతకాలము జీవించుదుమో మనకు తెలియదు. అందుచేతనే మన జీవితముల విషయమైన దేవుని పరిపూర్ణ చిత్తమును మనము తెలుసుకొనవలెను. కీర్తన 143:10లో దావీదు ఇలాగున చెప్పుచున్నాడు. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. ఎవరైతే జతపరచబడిరో వారు యథార్థముగా నమ్మకముగా దేవుని చిత్త ప్రకారము ఈ వ్యక్తి నా ప్రభువు చేత నా కొరకు ఏర్పరచబడెను అని చెప్పగలిగి ఉండవలెను. వారు బంగారము, వెండి, ఉద్యోగము, వస్త్రముల గురించి ఆలోచించక ముందు వారు దేవుని చిత్తమును ఎరిగిన వారై ఉండవలెను.